ఖమ్మం జిల్లాలో నకిలీ ఇన్స్పెక్టర్లు హల్చల్ చేశారు. మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ మాయా యజమానికి సంబంధించి బెదిరించి 2 లక్షలు డిమాండ్ చేశారు. దాంతో అనుమానం వచ్చిన హోటల్ యజమాని అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ ఇన్స్పెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అచ్చం ఫుడ్ ఇన్స్పెక్టర్ల లాగానే హోటల్లో తనిఖీలు చేశారు. కిచెన్లో వీడియోలు తీయడంతో అనుమానం వచ్చి హోటల్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైట్, నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల వేషంలో కొంతమంది మాయగాళ్లు యజమానిని మోసం చేసి 2 లక్షలు డిమాండ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఉదంతం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సునీల్, ఖమ్మం పట్టణంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు బిర్యానీ హోటల్లో హల్చల్ చేసిన ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణం మమతా రోడ్లోని కింగ్ దర్బార్ హోటల్లో రాత్రి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నలుగురు యువకులు కొత్తగూడెం పట్టణానికి చెందిన కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి సీతారాంపుర గ్రామానికి చెందిన గుగులు మోహన్, భానుత్ రామస్వామి, సభావత్ యువరాజ్, అజ్మీరా యువరాజ్ నలుగురు వ్యక్తులు కింగ్ దర్బార్ హోటల్ బిర్యానీ చేరుకొని అక్కడ వచ్చి రావడం నలుగురు ఈ వ్యక్తులు కాస్త సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని పరిచయం చేసుకొని హోటల్లో నిలబడ్డారు. హోటల్లో నిలబడి అక్కడి నుంచి నేరుగా కిచెన్ లో వెళ్ళిపోయి ఫుడ్ ఇన్స్పెక్టర్లు హైదరాబాద్ దాదాపు 4 గంటల పాటు హరిచేస్తున్నారు. బీపీలుగా హోటల్ యజమాని కాస్త తప్పు తిట్టమే కాకుండా ఇద్దరు దాంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవతారం ఇచ్చిన నలుగురు వ్యక్తుల్లో 2 వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని మరొక 2 మాత్రానికి కిచెన్ లో వెళ్ళి కిచెన్ లో ఫుడ్ ఆహార పదార్థాలు అనేది తనిఖీ చేయడం, శాంపిల్ గా తీసి పంపాలంటూ మన యజమానికి హుక్కు జారీ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు కొంత అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత కొంచెం హంగామా ఇచ్చారు. కిచెన్ లో సిబ్బందికి డ్రగ్స్ లేవు, పాటించట్లేదు, నిబంధనలు పాటించలేదు మాత్రానికి కొంచెం హంగామా చేయడంతో యజమాని కూడా కొంత నిజమైన ఫుడ్ ఇన్స్పెక్టర్లు అనుకొని ఆయన కొంచెం భయపడటమే కాకుండా మనందరినీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవుతారు రెస్టారెంట్ తీసుకెళ్ళి వాళ్ళందరూ మంత్రాలు సాగిస్తున్న సందర్భంలో మన వ్యవహార శైలి కాస్త డిఫరెంట్ గా ఉండడంతో అనుమానం వచ్చిన తర్వాత హోటల్ యజమాని కూడా తన సమాచారం ఇచ్చాడు. మరో హోటల్ చూపించి ఆ సమాచారం చెప్తూ అతను కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ చేరుకుంటే అతనితో మాట్లాడలేకుండా ఓన్లీ ఎవరైతే కింగ్ దర్బార్ హోటల్ సంబంధించిన యజమానితోనే ఈ నలుగురు వ్యక్తులు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఈ నలుగురు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ 2 లక్షలు ఇవ్వాలి, 2 లక్షలు ఇమీడియట్ గా హోటల్ సీజ్ చేస్తామంటూ మనం బ్లాక్మెయిల్ చేసి రజనీకాంత్, థ్యాంక్ యూ.